దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుత్థాన దినాన దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు. ఆయనే కార్యములు ఉన్నతమైనవి, గొప్పవి. ఆయన కార్యములు వర్ణించుట మన తరము కాదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆయన రాజ్యం ఉన్నతమైనది, ఆయన శక్తి బలమైనదిగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆయన పేరును, అధికారమును, రాజ్యమును ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రం నందు తెలియజేయబడుతుంది. విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించుకుంటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిని నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుండి 11 వచనంలో వ్రాయబడింది. కావున ఇశ్రాయేలు ప్రజలు అది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని విశ్రమించినని వారు గ్రహించి నిర్గమకాండము 31:17లో ఈ విధంగా తెలియచేయబడింది. నేను మీ దేవుడను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉండును అని యెహెజ్కేలు 20 అధ్యాయము 20 వచనములో కూడా 7వ దినమున సబ్బాతు ఇకను పరిశుద్ధ దినమే మరియు దేవుని చట్టమునకు లేక ధర్మశాస్త్రమునకు విధేయత కలిగి ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని ఆచరించి అభివృద్ధి చెందారో, గొప్ప చేయబడ్డారో దేవుని వాక్యము మనకి తెలియచేయబడుతుంది. భూమికైనను, సముద్రంకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ప్రకటన 7వ అధ్యాయంలో 2:3లో చెట్లకు కూడా హాని చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను సృజించబో క్రొత్త ఆకాశమును భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండుటను ఇదే యెహోవాకు. ప్రతి వారు దేవుని స్తుతించడానికి దేవుడు అవకాశము ఇచ్చుచున్నాడు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి. యెషయా 66లో 22 వచనంలో నా సన్నిధి బ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి సమస్త శరీరులు ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి ఏ విధంగా దేవుని సన్నిధిలో కనపడుతూ దేవుని సన్నిధిలో నిలిచి అభివృద్ధి చెందుటకు దేవుని సన్నిధికి ఏ విధంగా వేగిరపడి వస్తున్నారు. మనము కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని మహిమపరచుటకు రావాలి. యెషయా 66:23లో నేను సృజించబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచిండును ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం నిలిచి ఫలించాలి, అభివృద్ధి చెందాలి.